అరకు ఎంపీ గుమ్మా తనుజరాని జన్మదిన వేడుకలను మంగళవారం అల్లూరు జిల్లా ముంచంగిపట్టు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పొంగి పద్మారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అరకులో తొలుత కేక్ కటింగ్ నిర్వహించి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు రొట్టెలు పంచి ఆరోగ్య కేంద్రం ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, వైసీపీ జిల్లా కార్యదర్శి జంగబంధు మీడియాతో మాట్లాడుతూ మండల వైసీపీ పార్టీ తరపున అరకు ఎంపీ తనుజరానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఆమె ఆరోగ్యంగా ఉండి గిరిజన ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశాల మేరకు వైసీపీ మండల పార్టీ 29 విభాగాలలో కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ఈ కమిటీ ద్వారా పార్టీ బలోపేతం చేసి ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వంపై పోరాడతామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుందని, ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందటం లేదని, రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ మరలా అధికారం చేజెక్కించుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్సు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ముంచంగిపట్టు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో గౌరవ సోదరి అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మా తనుజరాని మేడం గారి పుట్టినరోజు శుభ సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం ముంచంగిపట్టు ఏరియా ఆసుపత్రిలో రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. తదనంతరం మన గౌరవ శాసనసభ్యులు రేగం మత్స్యలింగం గారి ఆదేశాల మేరకు మండలంలో సుమారుగా 29 విభాగాలకు అధ్యక్ష పదవులు అలాగే కార్యదర్శి పదవులు ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు క్యాంప్ కార్యాలయంలో రావటం జరిగింది. ముఖ్యంగా 29 విభాగాలు తయారు చేసి కూటమి ప్రభుత్వం చేసేటటువంటి అన్యాయాలకు గాను, అరాచకాలకు గాను, మోసాలకు గాను ఎండకట్టే పనిలో ఈ టీంని పని చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతులకు కానీ, మహిళలకు కానీ, అలాగే చదువుకునేటువంటి విద్యార్థులకు కానీ అందరికీ కూడా చాలా అన్యాయం జరుగుతుంది, చాలా అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి తక్షణమే ఈ కమిటీ ఫామ్ చేసి సరైనటువంటి ఒక గైడ్ లైన్లో వెళ్ళాల్సిందిగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోరికను మనం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి జనవరి నెల నుండి ఎలాగో జగన్ గారు. నమస్కారం అండి, మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు అరకు పార్లమెంటు సభ్యురాలు అయినటువంటి మన శ్రీమతి డాక్టర్ గుమ్మా తనుజరాని మేడం గారు బర్త్డే శుభ సందర్భంగా ఇక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయానికి కేక్ కటింగ్ చేసి అనంతరం మన ఏరియా ఆసుపత్రికి రోగులకు రొట్టె పంపిణీ కార్యక్రమం చేసాం. అనంతరము అలాగే మొక్కలు నాటే కార్యక్రమం చేసాము. దాని తర్వాత మనకి ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి మండల లెవెల్లో మండల కమిటీ 29 విభాగాలకు గాను కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క మన ఎంపీ పుట్టినరోజు శుభ సందర్భంగా మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయానికి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అలాగే సీనియర్ నాయకులు అందరూ వచ్చి ఈ యొక్క మన కేక్ కటింగ్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏవైతే మన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలకు గాను, అలాగే ఈ యొక్క మన కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలనకైతేనేమి, అలాగే ఈ యొక్క నిన్న మొన్న జరిగినటువంటి ఏవైతే ఎన్నికల్లో కరెంట్ ఛార్జీలు పెంచామని చెప్పారు, కరెంట్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచేశారు.